Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Monday, 8th December. So I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఆ రిజల్ట్స్ కానీ ఐ మీన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. బికాజ్ మనం ఏదైతే లెవెల్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి ఎలా అయితే ప్రెడిక్ట్ చేస్తున్నామో ప్రైస్ కొంచెం అటు ఇటుగా సేమ్ లెవెల్స్కి అయితే రెస్పెక్ట్ ఇస్తుంది. సో ఓన్లీ థింగ్ ఈజ్ మనం లైవ్ మార్కెట్లో ఎలా పర్ఫామ్ చేయగలుగుతున్నాం అనేది మెయిన్ క్వశ్చన్. సో రెగ్యులర్గా మనం మార్కెట్ని అబ్జర్వ్ చేసిన పేపర్ ట్రేడింగ్ చేసినా కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి అలా అనేసి. సో దాని తర్వాత లైవ్ మార్కెట్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో యా, సో ఒకసారి క్విక్గా ఎస్టర్డే సెషన్స్ అంటే ఫ్రైడే సెషన్ యొక్క ప్రైస్ రీక్యాప్ అయితే చూద్దాం. సో బిఫోర్ వీ జంప్ ఇన్ టు మెయిన్ టాపిక్. సో యా, దిస్ వాజ్ ఫర్ మండే అండ్ ఈ లెవెల్ చూద్దాం ఒకసారి క్విక్గా. ఇక్కడ ప్రైస్ బేసిక్గా మనం ఒకసారి నేను ట్రిమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తా, బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్, అంటే ఈజీగా ఏం జరిగింది తెలుసుకోవడానికి క్విక్గా ఉంటుంది. సో యా, దిస్ వాజ్ ఫ్రైడేస్ క్లోజింగ్ అనమాట. సో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏంటి అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానివ్వండి, రీటైలర్స్ కానివ్వండి, ప్రైస్లో అంత మూమెంట్ లేదు, సింగిల్ వన్ వే డైరెక్షన్ లేదు, అండ్ అట్ ద సేమ్ టైం మేజర్ క్వాంటిటీ ఆఫ్ పోర్షన్స్ హెడ్జింగ్ చేసి ఉండే అని డిస్కస్ చేసుకున్నాం. బట్ ప్రైస్ దీని పైకి వెళ్తే ఒక బుల్లిష్గా యాక్సెప్ట్ చేయొచ్చు, అండ్ దీని డౌన్ సైడ్ వెళ్తే వేరిష్గా యాక్సెప్ట్ చేయొచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ ద సేమ్ టైం మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ అండ్ ఈఎంఏస్, నెక్స్ట్ థింగ్ ఈజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మెయిన్, బికాజ్ మొమెంటమ్ని క్యాప్చర్ చేయాలనుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఇదైతే అవసరం. అండ్ మీకు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో గైజ్, ఎవరిని కూడా లైవ్లో పర్ఫామ్ చేయమని చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అవుతామో, అంటే పేపర్ ట్రేడింగ్ చేసి చేసి కాన్ఫిడెన్స్ అవుతాం, ఆర్ స్ట్రాటజీస్ కానీ మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే మనం లైవ్లో పర్ఫామ్ చేయగలుగుతాం. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ అన్లెస్ అంటిల్ మనం లైవ్ మార్కెట్ చేస్తూ కొంత మనీని సాక్రిఫైస్ చేయకపోతే అనేది ఎప్పుడైనా ట్రేడింగ్ అనేది రాదు. నేర్చుకునే అంటే క్లియర్గా లైవ్ మార్కెట్లో ఉండే ఫోమో ఫియర్ అవన్నీ అయితే రావు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం మన క్యాపిటల్ లూజ్ అవ్వకుండా ఎలా ట్రేడింగ్ నేర్చుకోవాలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే దట్ ఈస్ ఫైన్. అండ్ ఎప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ట్రేడ్ని తీసుకోమని ఎప్పుడు కూడా చెప్పాను. ఓన్లీ థింగ్ ఈజ్ పేపర్ ట్రేడింగ్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ వాట్ ఆర్ ద ఇన్పుట్స్, అంటే ఇక్కడ నుంచి ఏం ఇన్పుట్స్ వస్తున్నాయి, అట్లీస్ట్ కీవర్డ్స్ వస్తున్నాయా లేదా, అలాంటి కీవర్డ్స్ని తీసుకొని ఆర్ఎండి చేసి మీ ఓన్ స్ట్రాటజీస్ని కానీ మీ ఓన్ సెటప్ని కానీ బిల్డ్ చేసుకోండి. అదే లైఫ్లో హెల్ప్ అవుతుంది మీకు. అంటే బేసిక్గా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎవరు ట్యూషన్ చెప్పినా, ఎవరు నేర్పించినా, ఎవరు స్ట్రాటజీస్ చేసినా కూడా మనకి పర్సనల్గా నాలెడ్జ్ రావాలి అంటే మనం బ్యాక్ టెస్ట్ చేయడం అనేది మ్యాండేటరీ. ఓకే, యా. సో అండ్ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే పీపుల్ వర్ ఆస్కింగ్కి రెగ్యులర్ సేమ్ క్వశ్చన్స్ మెసేజ్ వస్తూ ఉంటాయి కాబట్టి సేమ్ వేలో చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నారో బోరింగ్గా ఫీల్ అవుతుంది, అండ్ ఫీల్ అయ్యంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ప్రెడిక్షన్. మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఏంటి అంటే ప్రైస్ ఈ ఈ ఈ బ్రేక్ డౌన్ అయ్యి కిందకి వెళ్తూ ఉంటే ఈ లెవెల్స్కి ఒక డబుల్ బాటమ్ని వచ్చేలాగా చూడొచ్చు అని చెప్పేసి. అండ్ బేసికల్గా నాకు ఇంకొక విషయం అర్థమైంది ఏంటంటే, నేను కొన్ని మేజర్ ఈవెంట్స్కి డేటాని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన, బట్ నిన్న జరిగింది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వేలో ఉండే అనమాట. అట్లీస్ట్ ఒక మైనర్ క్వాంటిటీ పొజిషన్స్ అయినా ఒక సింగిల్ సైడెడ్ కనిపిస్తాయి, బట్ నిన్న నాకు కూడా లెర్నింగ్ కవ్ యాక్చువల్గా. సో నేను అట్లీస్ట్ బ్రేక్అవుట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత పెద్ద మూమెంట్ లేదు, 10 తర్వాత కూడా. సో అసలు నాకు న్యూస్ ఉందన్న ఐడియా కూడా లేదు బేసిక్గా, బికాజ్ ఐ డోంట్ ఫాలో న్యూస్. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి డేటా ఉంది అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. నాకు ఒక 4-5 కాంపోనెంట్స్తో ప్రైస్ని ప్రెడిక్ట్ చేసే కైండ్ ఆఫ్ సెటప్ ఉంది కాబట్టి నేను అంత న్యూస్ పైన డిపెండ్ అవ్వను. సో లైవ్లో నాకు కూడా తెలిసింది, సమ్మన్ షేర్డ్ విత్ మీ, సో దట్ మళ్ళీ మీకు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేసిన. సో యా, అండ్ మీకు ఈ టెలిగ్రామ్ హెల్ప్ అవుతూ ఉంటే ఇక్కడ ఎవరైనా సరే టిప్స్ ఉన్నాయనుకుంటే మీరు ఈ ఛానల్ని అసలు ఫాలో అవ్వకూడదు. బికాజ్ మనం ఎలాంటి టిప్స్ ఇవ్వము, అండ్ కాల్స్ కూడా ఎలాంటి కాల్స్ ఉండవు. ఓన్లీ థింగ్ ఈజ్ డేటా గురించి మాట్లాడతాం, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం. ఇది హెల్ప్ అని వాళ్ళు యా సింపుల్గా అన్సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రిలాక్స్గా మీకు ఎక్కడైతే బెనిఫిట్ ఉందో అక్కడ జాయిన్ అవ్వడం బెటర్. ఓకే, ఓన్లీ థింగ్ ఈజ్ మనకేంటంటే లైఫ్ స్కిల్ ఎప్పుడైనా సరే మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది కాబట్టి వి మెయిన్లీ ఫోకస్ ఆన్ దట్ థింగ్ అనమాట.
ఠీకే. యాహ్! సో, ఇక్కడ చూడండి క్లియర్‌గా మీకు అండర్‌స్టాండింగ్. సో, మనం ఇది బ్రేకౌట్ అయ్యి ఈ లెవెల్ పైనెళ్తే మనం చేయొచ్చు అని డిస్కస్ చేసుకుంటే, రే యెస్టర్‌డే ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. ఒకసారి ఫస్ట్ క్యాండిల్ రేంజ్ ఫార్మ్ అయింది. సో, ఆ టాప్ ఏదైతే మనం జోన్ పెట్టుకున్నామో, ఆ జోన్ పోయేలాగా లేదు అనిపిచ్చింది. అండ్ యెస్టర్‌డే ఏదైతే న్యూస్ ఉండిందో అది 10:30కి అనుకుంటా. సో, మనకి బేరిష్ స్ట్రక్చర్ అంటే ఒక బేరిష్ ఫార్మేషన్ లాగా ఫార్మ్ అయ్యి, బేరిష్ క్యాండిల్ సిగ్నల్ లాగా ఫార్మ్ అవుతా ఉండే. బట్ అది ఎప్పుడైతే పైకెళ్ళిందో అది వర్క్ అవ్వలేదు. డిసపియర్ అయిందనమాట. సో, క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. మనం ఎప్పుడు కూడా సిగ్నల్ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్‌లోనే తీసుకుంటాం. సో, ఈ క్యాండిల్‌కి బ్రేకౌట్ అయిన క్యాండిల్‌కి అంటే ఈ సైడ్ వైస్ రేంజ్‌ని బ్రేకౌట్ అయిన క్యాండిల్‌కి ఇఫ్ యూ గో టు 5 మినిట్స్ క్లియర్‌గా అర్థమవుతది. దీనికి వాల్యూమ్ ఉందా లేదా అనేది మన ఫస్ట్ ప్రయారిటీ చెక్ చేసుకుంటా ఉంటాం బేసిక్‌గా. సో, వాల్యూమ్ అనేది చాలా హై వాల్యూమ్ ఉంది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ మనకేంటి బేసిక్‌గా ఇండికేటర్ వస్తే ఇండికేటర్ త్రూ ఒక వ్యూ బిల్డ్ అయితది నాకు పర్సనల్‌గా. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూసుకుంటే యాహ్! ఒక లాంగ్ సిగ్నల్ అపియర్ అవుతా ఉండే. బట్ ప్రైస్ ఎప్పుడైతే డౌన్ సైడ్ వచ్చిందో సో, కన్‌ఫ్యూజన్ ఉంది. నిన్న ఈవెంట్ ఉంది కాబట్టి టూ మచ్ కన్‌ఫ్యూజన్ ఉండే అనుకుంటా. సో, ఈవెన్ మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తామో దానికి కూడా కన్‌ఫ్యూజన్ ఉంటది. ఇలాంటి ఏరియాస్‌లో సిగ్నల్ క్యాప్చర్ చేయకూడదు అని చెప్పేసి. సో, సేమ్ వే అది కూడా క్యాప్చర్ చేయదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏదైతే పీపుల్ ఎప్పుడైతే లాంగ్ ఉంటారో మనం రెగ్యులర్‌గా స్టాప్ లాస్ హంటింగ్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం గదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్‌ని చూడగానే జనాలందరూ ఏమనుకుంటారంటే బ్రేకౌట్ అయింది పైకెళ్దాం అనుకుంటారు. అండ్ మీకు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తా ఇక్కడ చూడండి. ఈ సపోర్ట్ జోన్ కిందన అందరూ ఏం చేస్తారంటే ఇక్కడొచ్చి సిస్టమ్‌లో స్టాప్ లాస్ పెడతారు. ఈ క్యాండిల్ 50% రిట్రేస్‌మెంట్ అయ్యాక పెడదామనే ఆలోచన కూడా రాదు. బికాజ్ అది కూడా తప్పు కాదు. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైతది అంటే ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత ప్రైస్ ఎళ్ళిపోతా ఉంటది. సో, ఫియర్ ఆఫ్ అంటే ఆపర్చునిటీ మిస్ అవుతున్న అది ఉంటది కదా! దాంతో ఏం చేస్తారంటే క్యాండిల్‌లో ఎంటర్ అయిపోయి దీని కిందన స్టాప్ లాస్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్‌కి ఇవన్నీ చాలా చిన్న విషయాలనమాట. అంటే వాళ్ళు మనల్ని ఎలా ట్రాప్ చేయాలని ఆలోచిస్తా ఉంటారు. అండ్ ఎవరైతే హానెస్ట్‌గా చెప్తా ఉన్నా కూడా సెబీ కూడా వాళ్ళని చెప్పనీయదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు లాస్ అయ్యాక జోస్యం చూసినట్టు చూస్తా ఉంటారు. సో, అండ్ సో, ఇది పర్సనల్ వ్యూ అండ్ ఎవరిని నేను ఆహ్, క్రిటిసైజ్ కూడా చేయట్లేదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే రిటైలర్స్ మోసపోతారు కాబట్టి, రిటైలర్స్‌ని అట్‌లీస్ట్ ఏం ఆలోచించొచ్చు, మనం ఎక్కడుండొచ్చు అని చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నా. సో, ఇక్కడేంటి ఒక స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ వచ్చింది. అండ్ రెగ్యులర్‌గా మనం డిస్కస్ చేసుకునే టైప్ ఆఫ్ స్టాప్ లాస్ క్యాండిలే. అండ్ అట్‌లీస్ట్ ఎవరైనా ఈ ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా మాత్రం ఇక్కడెవరు ట్రేడ్ చేయరు. నెక్స్ట్ క్యాండిల్‌లో ట్రేడ్ చేస్తారు. బికాజ్ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు సైలెంట్‌గా కూర్చుంటారు. ఫోమో అనేది ఉండదు. సో, ఇది నేను పర్సనల్‌గా నాకొచ్చే మెసేజెస్ నుంచి ఎక్స్‌పీరియన్స్ చేసినా కాబట్టి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి ఏం వర్క్ అయిందో చూద్దాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏంటి? దీనిపైన ప్రైస్ క్లోజింగ్ ఉన్నప్పుడు లాంగ్ ఎళ్ళొచ్చు. ఈ లెవెల్స్ వరకు అనేది మనం పెట్టుకున్న టార్గెట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రైస్ లాంగ్ వచ్చింది. దీని తర్వాత ప్రైస్ ఎక్కడి వరకు ఎళ్ళిందో చూద్దాం. సో, ఏదైతే మనం లెవెల్ పెట్టుకున్నామో డేటాలో స్ట్రెంగ్త్ ఉన్నా, లేకున్నా నిన్న ఈవెంట్ ఉన్నా కూడా ప్రైస్ అనేది ఈ లెవెల్ వరకే వచ్చింది. అండ్ ప్రైస్ ఇక్కడ నుంచి ఎందుకు మళ్ళీ ఒక హ్యామర్ ఫార్మ్ అయి పైకెళ్ళింది అంటే జనరల్‌గా ఇదొక సపోర్ట్ జోన్ కింద ఫార్మ్ అయింది. మీరు ఇక్కడ క్లియర్‌గా ఆలోచిస్తే ఈజీగా తెలిసిపోతది బేసిక్‌గా. సో, దీన్ని స్మార్ట్ మనీలో ఒకలా చెప్తారు. సో, బేసిక్‌గా నేను స్మార్ట్ మనీ ఇలాంటివి ఏమి ఫాలో అవ్వను. సో, నాకు తెలిసిందల్లా ఒకటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌ని క్లీన్‌గా నోట్ చేసి పెట్టుకోవడం. దాని తర్వాత మిగతా మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేసి ట్రేడ్‌ని చూడడం. ఇంక్లూడింగ్ ఈఎంఐస్. సో, ఇక్కడ చూడండి క్లియర్‌గా మీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. ఇది ఒక సపోర్ట్ జోన్ కాబట్టి ప్రైస్ వచ్చి సపోర్ట్ నుంచి రియాక్ట్ అయింది. అండ్ మనం ఇండికేటర్ బేస్డ్ ట్రేడ్ ఎవరైనా తీసుకొనుంటే గైస్ లైవ్‌లో నాకు పింగ్ చేయడం వల్ల మీకు హెల్ప్ ఉండదు బేసిక్‌గా. ఎందుకంటే ఈరోజు నేను చెప్పొచ్చు, రేపు చెప్పొచ్చు, ఎల్లుండి నేను చెప్పేవాళ్ళు ఎవ్వరు లేకుంటే కూడా మనకేం అర్థం కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకెప్పుడు కాన్ఫిడెన్స్ వస్తదంటే మనం లైవ్ మార్కెట్‌లో మన ఓన్ టాలెంట్‌తో పెర్ఫార్మ్ చేసినప్పుడే మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తది. సో, ఈ ఏరియాలో లాంగ్ సిగ్నల్ వచ్చింది ఈ ఏరియాలో. సో, మనకి మెయిన్ సపోర్ట్ ఎక్కడుంది? ఇక్కడ చాలా సేపు రెసిస్టెన్స్ జోన్‌గా ఫార్మ్ అయింది. దీన్ని మనం సపోర్ట్‌గా తీసుకున్నా గూడా ఇక్కడ క్లియర్‌గా చూడండి. దీనికి వాల్యూ ఉందా లేదా? నేను సపోజ్ వేరే కలర్‌ని ఫార్మ్ చేసి పెట్టి చూపిస్తా. సో, దీనికి వాల్యూ ఉందా లేదా అనడానికి చూస్తే ఇక్కడ గూడా ఒక కైండ్ ఆఫ్ రిజెక్షన్ అయితే ఉంది. ఇక్కడ గూడా ఒక రిజెక్షన్ అయితే ఉంది. దీన్ని బ్రేక్‌ఔట్ చేసింది కాబట్టి దీన్ని సపోర్టింగ్ క్యాండిల్‌గా తీసుకుంటే సిట్యుయేషన్ ఎలా ఉంటుండే. సో, టీకే అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో మీకు ఈజీగా అంటే ఒక బుల్ పుట్ స్ప్రెడ్‌ని ఎలా చేయొచ్చు లైవ్ మార్కెట్‌లో చిన్న క్యాపిటల్ ఉన్నా గూడా అందులో 20% క్యాపిటల్ మాత్రమే వాడి
ఎలా పర్ఫామ్ చేయొచ్చు అని చూపించా. బికాజ్ మనకెప్పుడు కూడా మన క్యాపిటల్ మన చేతిలో ఉన్నప్పుడే మనం నెక్స్ట్ ట్రేడ్స్‌ని చేయగలుగుతాం. అదర్‌వైజ్ మనం లూజర్‌గానే మిగిలిపోతాం కాబట్టి. సో, దిస్ వాస్ మై పర్సనల్ వ్యూ. ఠీకే. అండ్ మన ఫస్ట్ టార్గెట్ ఎంత? ఆల్రెడీ ప్రైస్ కొంత పైనే ఉంది. ఇక్కడ నుంచి ఏంటి మనం 100% క్యాపిటల్ డిప్లాయ్ చేస్తామా అంటే కాదు. మొన్న చూపించినట్టు 2 లాట్స్‌తో బుల్ పుట్ స్ప్రెడ్ చేసినా కూడా మనం మంచి థింగ్స్‌ని అచీవ్ చేయొచ్చు. మంచి రిస్క్ రివార్డ్‌ని అచీవ్ చేయొచ్చు. అండ్ చాలా మందికి ఏంటి అంటే ఒక రెడ్ క్యాండిల్ చూడంగానే ఫోమో వస్తది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎంటర్ అయ్యేటప్పుడే మన ఆహ్, వాట్ డు వి కాల్ రిస్క్ అప్‌టైట్ ఎంతుందో అంటే మైండ్‌లో పెట్టుకోవాలి. 2000ని మనం బేర్ చేయగలుగుతామా? 3000ని చేయగలుగుతామా? 1500ని చేయగలుగుతాం. ఎంటర్ అయ్యేటప్పుడే మనకి ఈ మనీ నాది కాదు అనుకోని ఎంటర్ అవ్వండి. అప్పుడు మీకు వచ్చేదంతా అడిషనల్‌గా మీ మనీ అవుతది. అండ్ నెవర్ ఫోకస్ ఆన్ మనీ బికాజ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒక మెథడ్‌ని ఫాలో అవుతే ఆటోమేటిక్‌గా మనీ అనేది మనకి మంచి రిస్క్ రివార్డ్‌తోనే రిటర్న్స్ అనేది ఇస్తది. ఠీకే. సో, ఇక్కడ చూడండి క్లియర్‌గా. మనకి 1 అవర్ ఆల్మోస్ట్ 1 అవర్ ట్రేడ్ ఎంటర్ అయ్యాక 1 ½ అవర్, 2 అవర్స్ వరకు పెద్ద మూవ్‌మెంట్ లేదు. నిజంగా చెప్పాలంటే అక్కడే యాక్చువల్‌గా ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో బెనిఫిట్ అవుతా ఉంటారు. ఆప్షన్ బయర్స్‌కి మనీ రాదా అంటే ఇక్కడ చాలా ఫోమో, ఫియర్ అన్నీ వచ్చాక ఎండింగ్‌లో మనీ ఇస్తది. అండ్ ఆప్షన్ సెల్లర్స్‌కి ఇచ్చినంత బెనిఫిట్ ఆప్షన్ బయర్స్‌కి ఉండదు. ఆప్షన్ బయింగ్‌కి ఒక సెపరేట్ స్కిల్ కావాలి. అది అందరికీ ఉండదు. కొంతమంది నేర్చుకోగలుగుతారు. బికాజ్ ఆప్షన్ సెల్లర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారో, ఆప్షన్ బయర్స్ అక్కడి నుంచి క్యాప్చర్ చేసుకోవడం స్టార్ట్ అవుతా ఉంటారు. సో, దానికి ఈజీగా గుడ్డిగా మన ఫ్రెండ్ ఆప్షన్ బయింగ్ చేస్తున్నాడని చెప్పి మనము ఆప్షన్ బయింగ్ చేస్తే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ప్రైస్ ఎందుకు ఒక ఇప్పుడు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇలాంటి కాన్సెప్ట్‌ని కూడా ఫాలో అవుతా ఉంటారు. 1, 2, 3 ఒక 3 మంచి బుల్లిష్ క్యాండిల్స్ తర్వాత ప్రైస్ మూవ్‌మెంట్ అనేది ఉంటదా? కొంత అలసిపోతారు. ఎవరైతే బుల్స్ ఉన్నారో, బేర్స్ ఉన్నారో కొంత స్టాగ్నేట్ అయిపోయి ఒక చోట ఆపేస్తది దాన్ని. అండ్ ఈ టైం గూడా చూడండి 11 తర్వాత అంత పెద్ద మూవ్‌మెంట్ ఉండదు రెగ్యులర్‌గా గూడా. సో, ఆప్షన్ బయర్స్ ఏం చేస్తారు 11 తర్వాత అసలు ఆప్షన్ బయింగే చేయరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు 9:30-10:30 రేంజ్‌లోనే ఆప్షన్ బయర్స్ ట్రేడ్‌ని చేయడానికి ట్రై చేస్తారు. అదర్‌వైజ్ 1:00 తర్వాత, 1:30 తర్వాత 1 అవర్ చేయడానికి ట్రై చేస్తారు. సో, నార్మల్‌గా ఏంటి ఇప్పుడు సపోజ్ ఎవరన్నా మన ఫ్రెండ్ వచ్చి నేను ఆప్షన్ బయింగ్ చేసినా డబ్బులొచ్చినాయని చెప్పగానే మనం ఏం చేస్తాం? నేను గూడా ఆప్షన్ బయింగ్ చేస్తా అని ఉన్న 50,000 ఉంటే 50,000, 20,000 ఉంటే 20,000 అందులో పెట్టేస్తాం. బట్ ఇక్కడ ఏమవుతది అంటే డికే అయిపోతది. యావరేజ్ చేసే కాన్సెప్ట్‌లో ఏంటి అంటే ఇది డికే అయిపోతది. ఈ ఏరియాలో అంతా డికే అయిపోతది. అప్పుడు మనం ఏంటి లాస్‌తో మిగిలిపోతాం. బయటికొచ్చేస్తాం. దాని తర్వాత ప్రైస్ మూవ్‌మెంట్ అనేది వస్తది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎవరైనా మనకి మంచిగా అనిపించినప్పుడు వాళ్ళు మీరు ఏ టైంలో చేస్తారు? నాలెడ్జ్ షేరింగ్‌ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఆప్షన్ బయర్స్ నుంచి. ఈవెన్ స్కాల్పర్స్ అనేది అసలు నాకు ఆ స్కాల్పింగ్ స్కిల్లే లేదు నాకు. పర్సనల్‌గా మాకెవరికీ స్కాల్పింగే చేయము. ఆప్షన్ బయింగ్ స్కిల్ ఉన్నా కూడా ఆప్షన్ బయింగ్ అయితే పెర్ఫార్మ్ చేయం. బికాజ్ మన మెంటల్ హెల్త్, మెంటల్ వెల్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకేదైతే చూపించినానో ఆ వేలోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తా. ఠీకే. సో, దిస్ వాస్ ఆ ట్రైన్. అండ్ కొంచెం బోరింగ్‌గా ఉంటది. ఈ ఛానెల్‌లో కంటెంట్ గాని ఇదంతా. కానీ మీకు రియల్ లైఫ్‌లో యూజ్ అయ్యే కంటెంట్ ఇదంతా. బికాజ్ చెప్పిన విషయమే కొన్ని సార్లు చెప్పొచ్చు. బికాజ్ అలా టూ మెనీ క్వెషన్స్ ఒస్తాయి. ఎవరైతే రెగ్యులర్‌గా వీడియోస్ అంటే వీడియో చూస్తారు. అందులో 20 మినిట్స్ వీడియో ఉంటే 10 మినిట్స్ చూస్తారు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ లెవెల్స్‌ని మార్క్ చేసుకొని ఎళ్తారు. తర్వాత అందులో చెప్పే సైకాలజీ ఎక్కడ యూజ్ అవుతది? ఇక్కడ ఏం ట్రాప్ అవుతారు? ఎవరు ట్రాప్ అవుతున్నారనేది ఎవ్వరు గూడా గ్రహించరు. సో, ఇది మీకు పర్సనల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఠీకే. యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం అదే రెగ్యులర్‌గా మాట్లాడుకుంటాం గదా! ట్రైల్ జేసుంటే ఎక్కడి వరకు ఎళ్తుండే. మనకు 1:3 టార్గెట్ ఉన్నప్పుడు ట్రైల్ జేసుంటే సో, 1:3 మనం అనుకుంటా ఉంటాం గదా! పెద్ద బిగ్ ట్రేడర్స్ ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళ మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ చెప్పినప్పుడు స్మాల్ క్వాంటిటీతో మనం మిగతాది ట్రైల్ జేయొచ్చు ప్రాఫిట్స్ అన్నప్పుడు ఎవ్వరు కూడా దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వం. కానీ రెగ్యులర్‌గా మనతో అదే డేటా ఉన్నప్పుడు మనం చూస్తే మనకి రిజల్ట్స్‌ని చూస్తే మనకప్పుడు ట్రేడ్ చేయబుద్దయితది. ఈవెన్ ఇనీషియల్ డేస్‌లో నేను గూడా అదే ఫేస్ చేస్తుండే. ట్రైల్ చేయడం ఎందుకు ఉన్న ప్రాఫిట్ బుక్ చేసుకొని అయిపోతది కదా అనేది. కానీ ట్రైల్ చేయడం వల్లే మనం ఈ ఏరియాలో క్యాప్చర్ చేసిన ప్రీమియం కంటే ఈ ఏరియాలో క్యాప్చర్ చేసే ప్రీమియం చాలా హై ఉంటది. ఠీకే. సో, యాహ్! సేమ్ థింగ్ నేను ఒకటే ట్రేడ్ అండ్ ఇందులో యాడ్ చేసి కూడా పెట్టినాను. ఓన్లీ థింగ్ ఈజ్ మనం రెగ్యులర్‌గా మాట్లాడుకున్నట్టే ఓన్లీ 1:2 దగ్గర మన డైరెక్షన్‌లో ట్రేడ్ వస్తే మనం 1:2 దగ్గర ఇండికేటర్‌తో గాని, మన పర్సనల్ వ్యూ ఉన్నా కూడా 1:2 దగ్గరే మనం తీసుంటే ఈ 1 వీక్‌లో మనం జనరల్‌గా 324 పాయింట్స్ క్యాప్చర్ చేసేవాళ్ళం. అదే మనం ట్రయల్ చేసుంటే మన సైకాలజీ బిల్డ్ చేసుకొని మనకి 3 మంత్స్ డేటా ఉంది పర్సనల్‌గా. ఈ 3 మంత్స్ డేటా మీకు చూపించడానికి నా పర్సనల్‌గా 3 ఇయర్స్ డేటా ఉంటది. సో, అప్పుడేంటి అంటే మైనర్ క్వాంటిటీని సపోజ్ మనం 4 లాట్స్‌తో చేసుంటే మిగతా 2 లాట్స్‌ని వదిలేస్తుంటే గూడా ఇక్కడ ఎంత క్యాప్చర్ చేస్తామో చూడండి. ఇక్కడ ఎంత క్యాప్చర్ చేస్తామో చూడండి.
ठीक है. అండ్ ట్రైలింగ్ ఇప్పుడు 1:3 దగ్గర తీసావు. 1:3 కంటే చాలా పైకి పోయింది. 1:3.3, 1:35 దాకా పోయింది. మనం ట్రైల్ చేసేటప్పుడు ఏంటి, స్టాప్ లాస్ 5 మినిట్స్‌లోకెళ్ళి స్టాప్ లాస్‌ని క్లియర్‌గా పెట్టుకుంటా ఉంటాం. సో, ఈ ఏరియాలో. ఈ ఏరియాలో కిందికొచ్చేటప్పుడు ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోతది ఈ క్యాండిల్ దగ్గర. సో, 1:3 దగ్గర. ఇది క్యాప్చర్ చేయలేం మనం ఎలాగో ఎవ్రీ టైమ్. ఆప్షన్ బయర్స్ అయితే ఇంకా పెద్ద ఇబ్బందే అవుతది ఈ ఏరియాలో. ఠీక్ హై. సో, ఇది పర్సనల్ వ్యూ. అండ్ ఆప్షన్ బయర్స్ కంటే కూడా స్కాల్పర్స్ ఇంకా కొంచెం నాలెడ్జ్‌తో ఉంటారు. ఎవరైతే సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు. బికాజ్ వాళ్ళు 15 మినిట్స్ గానీ, 10 మినిట్స్ గానీ అందులోనే ట్రేడ్ చేస్తా ఉంటారు కాబట్టి. ఠీకే. వాళ్ళకి ఓన్లీ థింగ్ ఈజ్ స్కాల్పర్స్‌కి ఏంటంటే మనకంటే హయ్యర్ టైమ్ స్కాల్పర్స్ మెయిన్‌గా చూసేది ఏంటి అంటే మనం చేసే ట్రేడ్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉందా లేదా? అంటే ఇలాంటి ఇప్పుడు ప్రైస్ ఇలా ఎళ్ళేటప్పుడు మీలో ఎవరైనా స్కాల్పర్స్ ఉంటే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను సో, స్కాల్పర్స్ ఎప్పుడు గూడా ఈ ఈ ఈ మూవ్‌ని క్యాప్చర్ జేసుకోవాలనుకోరు. ఈ చిన్ ఈ మూవ్‌ని సారీ. ఈ మూవ్‌ని క్యాప్చర్ జేసుకోవాలనుకోరు ఎప్పుడు గూడా వాళ్ళు. ఈ రివర్సల్ వెతికి ఈ ఈ ఈ హైట్ వరకి అలా తీసేయడానికి ట్రై చేస్తా ఉంటారనమాట. సో, ఇలాంటి స్కిల్స్ అనేటివి మీరు డెవలప్ జేసుకోవాల్సి ఉంటది. ఎవరైతే స్కాల్పింగ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు. బట్ పర్సనల్‌గా మాకు స్కాల్పింగ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ నేను స్ట్రాటజీతో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ట్రాటజీస్ గాని నేకిడ్ చేసినా కూడా కొంత ప్రాఫిట్ కనిపించాక, ఆ ప్రాఫిట్‌ని లాక్ జేయడం గాని, మీకు చూపించిన వేలోనే హెడ్జ్ చేయడం గాని చేస్తా ఉంటా. ఠీక్ హై. సో, దిస్ వాస్ ఫ్రైడేస్ సెషన్ అనమాట. సో, నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి నెక్స్ట్ సెషన్‌లో ఏం చెప్తుంది చూద్దాం. సీ క్లియర్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌ని ఎలా డ్రా చేసుకోవాలి హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్ నుంచి. ఈ జోన్స్ అనేవి ఎందుకొస్తున్నాయి? ఎందుకు ఏర్పడుతున్నాయి? ఎలా వస్తున్నాయి? అనేది మీరు క్లియర్‌గా చూస్తే ఇక్కడే అర్థమవుతది. సో, ఎక్కడ కూడా ఎళ్లి ఎలాంటి కోర్సెస్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓన్‌గా నేర్చుకుంటే 1 ఇయర్ పట్టొచ్చు. కోర్సెస్ త్రూ నేర్చుకుంటే కొంచెం ఆ పీరియడ్‌ని తగ్గొచ్చు. దాన్ని బ్యాక్ టెస్టింగ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఠీక్ హై. అండ్ ఇండికేటర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే రిలీజ్ చేసినుండే. ఎవరికైతే ఇండికేటర్ మాకు యూజ్ అవుతది, హెల్ప్ అవుతది అనుకుంటా ఉంటారో, సో, వాళ్ళకి ఆహ్, పర్సనల్‌గా బేసిక్‌గా పింగ్ చేస్తే మేము డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. సో, అక్కడి నుంచి అయితే మీరు దాన్ని పుల్ చేసుకోవచ్చనమాట. సో, ఇదొక అడిషనల్ కన్ఫర్మేషన్ కోసం వాడండి. అండ్ ఎవరైతే అనాలిసిస్ రెగ్యులర్‌గా చేసుకోగలుగుతారో వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరమే లేదు. సో, ఓన్లీ థింగ్ ఈజ్ పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే సరిపోతది. బట్ ఎవరైతే టైమ్ టేకింగ్ ఉంది, సమ్‌హౌ ఐయామ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ ఆన్ లెర్నింగ్ ఆర్ అనాలిసిస్ అనుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు అంటే డెఫినెట్‌గా దట్ ఈస్ గోయింగ్ టు ఆహ్, హెల్ప్ యూ యాక్చువల్‌గా. ఠీక్ హై. సో, ఇదొక సజెషన్ అంతే. సో, నెక్స్ట్ థింగ్ ఈజ్ యాహ్! నెక్స్ట్ డేటా ఏం చెప్తోంది, దానిపైన ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఠీక్ హై. అండ్ ఎవరైతే టెలిగ్రామ్‌లో లేరో మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మీకు ఇలాంటి అప్డేట్స్ హెల్ప్ అవుతున్నాయో లేదో చూడండి. సో, ఇక్కడ ఎలాంటి సజెషన్స్ అయితే ఉండవు. సజెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మీరు ఎలాగో ఉండలేరు కాబట్టి మీకు హెల్ప్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ వీడియో చూసేటప్పుడు ఒక లైక్ అయితే చేయండి. సో దట్ మాకు కూడా పర్సనల్‌గా ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తది. ఎంతమందికి నచ్చుతుంది అనేలాగా. ఠీక్ హై. యాహ్! సో, నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ సెషన్ కోసం జనరల్‌గా మేము చూసే ఫార్మాట్‌లో క్లయింట్స్ ఎలా ఉన్నారు అంటే బుల్లిషే ఉన్నారు. వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని చూసినా, వీళ్ళ స్ట్రాటజీస్‌ని చూసినా, కంబైన్ చేసి చూసినా కూడా వీళ్ళు క్లయింట్స్ సారీ. యాక్చువల్‌గా మన డేటాలో ఏంటి అంటే బుల్లిష్ కనిపిస్తోంది. బట్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ గాని, స్ట్రాటజీస్ గాని చూస్తే వీళ్ళు కంప్లీట్‌గా బేరిష్ ఉన్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాలో బయటికి ఏది ఎక్స్‌పోజ్ అవుతుందో మాట్లాడుకుందాం. సో, క్లయింట్స్ అనేవాళ్ళు మాత్రం ఒక బుల్లిష్ వ్యూతో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మార్కెట్‌లో. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్ ఇక్కడ బేరిష్ కనిపిస్తోంది. పర్సనల్‌గా మేము చూసే ఫార్మాట్‌లో, మాకు వర్క్ అయ్యే ఫార్మాట్‌లో ప్రొప్రైటరీస్ కూడా బేసిక్‌గా ఈళ్ళొక అప్‌సైడ్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేసేలానే కనిపిస్తున్నారు. జనరల్‌గా డీఐఎస్‌ని మనం కన్సిడర్ చేయం. డెరివేటివ్ సెగ్మెంట్‌లో వీళ్ళు యాక్టివ్‌గా ఉండకూడదు కాబట్టి సమ్ రూల్స్ వర్ దేర్. ఠీక్ హై. సో, ఇదొక వ్యూ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నిజంగా వీళ్ళందరూ చెప్పేది నిజమేనా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఎఫ్ఐఎస్ మీరు ఎక్కడన్నా వేరే ప్లాట్‌ఫామ్స్‌లో చూసినా కూడా ఇండెసైసివ్ మూవ్స్ అని టెక్స్ట్ కనిపిస్తా ఉంటది. ఆర్ డిఫరెంట్ వేలో ఎవరు కూడా ఈ క్లియర్‌గా ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి ఏంటి అనే నంబర్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయరు. బికాజ్ అదంతా తెలిస్తే ఏంటి అంటే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్‌కి మైనస్ అవుతది కాబట్టి. డేటాని చాలా రోజులు
ప్రాఫిట్స్ చూసి, లాసెస్ చూసి మేము ఒక ఫార్మాట్‌ని చూజ్ చేసుకొని, ఆ ఫార్మాట్‌లో ఒక అల్గారిథం రన్ చేసుకొని డేటాని రీడ్ చేస్తాం. మా డేటాలో ఏంటంటే రేపటికి ఎలాంటి పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారనేది కనిపిస్తా ఉంటది. ఇన్ కేస్ అది ఎగ్జిట్ అయినా కూడా మనకు మార్నింగే ఇలాంటి మూవ్స్ తెలిసిపోతా ఉంటాయి. ఇలా. అండ్ నెక్స్ట్ నిన్న కూడా చూసాం కదా! సో, ఇలాంటనమాట. సో, కాబట్టి మాకు వర్క్ అవుతోంది కాబట్టి ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అండ్ మీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఆహ్, సెటప్ గాని, మీకు ఎగ్జిస్టింగ్‌లో మీరు ప్రాఫిటబుల్ ఉంటే యూ నీడ్ నాట్ టు స్విచ్. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు అడిషనల్ కన్విక్షన్ కావాలన్నా మార్కెట్‌లో యాక్చువల్‌గా డేటాతో వర్క్ అవుతది అని ఎక్కడ కూడా బల్లగుద్ది ఎవరు చెప్పరు. కానీ డేటా లేనిది ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫార్మ్ అవ్వవు. ఎలాంటి క్యాండిల్ స్టిక్స్ కూడా ఫార్మ్ అవ్వవు. ఆ డేటా రీడింగ్ అనేది మాస్టర్. అది తెలిస్తే మనం చాలా రిలాక్స్డ్‌గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ అది తెలిస్తే 10% ఆర్‌ఓఐ తీయొచ్చా అంటే, పర్సనల్‌గా నాకైతే అది పాసిబుల్ కాదు. తీయొచ్చు. ఒక 1 మంత్, 2 మంత్స్ తీయొచ్చు. బట్ ఎవ్రీ డే 10% తీస్తూ ఎవ్రీ ఇయర్ మనం 10, 20% ఎవ్రీ మంత్ 10, 20% తీస్తూ ఇయర్ ఆన్ ఇయర్స్ అది హైలీ ఇంపాసిబుల్. బికాజ్ మనల్ని కూడా ట్రాప్ చేస్తా ఉంటారు. ఓన్లీ రూ. 5, రూ. 10 ఉండే స్టాక్ కాల్స్‌ని బై చేసి కూడా బుల్లిష్ అని చూపించొచ్చు. సో, అందుకని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ట్రేడింగ్ వదిలేస్తే నెక్స్ట్ పెర్ఫార్మ్ చేసే క్యాండిల్స్ గానీ, డేటా గానీ అది క్లియర్ డైరెక్షన్ అనేది ఇస్తది. సో, ఇలా నేను మార్కెట్‌ని అవాయిడ్ చేస్తా. దాన్ని చెప్పడానికే ట్రై చేస్తా ఉన్నా. సో, క్లయింట్స్ బేసిక్‌గా వీళ్ళ ఓవరాల్ పొజిషన్స్ అండ్ సమ్ లాంగ్ పొజిషన్స్ అన్నీ వీళ్ళు ఎగ్జిట్ అయినారు బేసిక్‌గా. సో, వీళ్ళ రేపటి కోసం పొజిషన్స్ చూస్తే వీళ్ళు పొజిషనల్‌గా బుల్లిష్‌గా కనిపించొచ్చు. బట్ రేపటి కోసం వీళ్ళ పొజిషన్స్ చూస్తే మాత్రం బేరిష్ ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఇక్కడ కనిపించడానికి బేరిష్ కనిపిస్తున్నారు. బట్ ఇది రాంగ్. యాక్చువల్‌గా వీళ్ళు రేపటి కోసం మంచి బుల్లిష్‌నెస్‌తోనే ఉన్నారు వీళ్ళు. ఇక్కడ ఫైనల్‌గా ట్రాప్ అయ్యేది ఎవరు అంటే రిటైలర్స్ అనమాట. బట్ రిటైలర్స్‌కి ఎవరైనా మంచి చెప్పడానికొస్తే వాళ్ళని చెప్పనీయదు సెబీ. అంటే మీరు లైవ్ మార్కెట్‌లో చెప్పకూడదు అంటా ఉంటారు. బికాజ్ మిగతా వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి కూడా మనీ పోగొట్టిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెబీ రూల్స్ ఇలా ఉంటాయి. ఠీకే. ప్రొప్రైటరీస్. ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఎఫ్ఐఎస్‌ని ఫాలో అవుతా ఉంటారు. మనం కూడా ఏం చేస్తాం? ఎఫ్ఐఎస్‌ని క్రాక్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం కాబట్టి సో, వీళ్ళు ఒక మంచి బుల్లిష్ మూవ్‌తో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ నుంచి కీ టేక్‌అవేస్ ఏంటి అంటే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ మూవ్‌తో ఉన్నారు. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు ఒక బేరిష్ మూవ్‌తో ఉన్నారు. ఠీకే. సో, దిస్ ఈజ్ మై పర్సనల్ వ్యూ. అండ్ నేను ఎవరిని కూడా ఫాలో అవ్వమని చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు హెల్ప్ అవుతాయి. మీ వ్యూస్ ఏముండి మీకు హెల్ప్ అవుతాయి. ఒక అడిషనల్ కన్విక్షన్‌లా యూజ్ చేయండి. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే ఇది పేపర్ ట్రేడింగ్ చేసి ఇది వర్క్ అవుతుందా లేదా ఎవ్రీడే అని చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. సో, దిస్ వాస్ ఫ్రైడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ రేపటి కోసం. సో, రేపటి కోసం ఏంటి అంటే నాకు రేపు కూడా ఒక ఫేక్ బ్రేక్ డౌన్ గానీ ఇలాంటి క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాజ్ నా పర్సనల్‌గా నాకు బ్యాక్ టెస్టింగ్ అది తెలుస్తోంది కాబట్టి. అండ్ ఇది బేసిక్‌గా ఇంతకుముందు ప్రీవియస్ ఆల్ టైమ్ హై. దీని పైకంటే ఎళ్తే ఇంక నేను ప్రెజెంట్ అయితే ఎలాంటి డ్రా చేయలేదు. బికాజ్ ఈ లెవెల్స్ వరకొస్తేనే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తా. అండ్ నా పర్సనల్‌గా డేటాతో మేము చూసే ఫార్మాట్‌లో డేటాతో గాని హై ప్రాబబిలిటీ జోన్ ఎలా ఉండింది అంటే, సో, ఎలాగో బుల్లిష్ అనే వ్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. ఇక్కడ ఓపెన్ అయ్యి కూడా నేను ఇక్కడికొచ్చే వరకే వెయిట్ చేస్తా. బికాజ్ అది నాకు పర్సనల్‌గా బ్యాక్ టెస్ట్‌లో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను వెయిట్ చేస్తా ఉంటా. సో, ఇదొక పర్సనల్ వ్యూ. ఇక్కడికొచ్చి అంటే ఈ ఏరియాస్‌లో ఏదో ఒక జోన్‌లో ప్రైస్ రివర్స్ అవుతా ఉంటాయి. అండ్ రివర్స్ అయ్యేటప్పుడు ఎలాంటి స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతాయి ఏంటి అనేది నేను క్లియర్‌గా బ్యాక్ టెస్ట్ చేసినా మీకు కూడా చెప్తా ఉంటా పర్సనల్‌గా కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా సో, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఈ ఏరియాలో. ఠీకే. ఈ ఏరియాని నోటీస్ చేసుకోండి. ఈ ఏరియాలో ఇలానే ఫార్మ్ అవ్వాలంటే ఇలా కూడా చెల్లొచ్చు. ఠీకే. సో, దీనికోసం నేనేం చేస్తా అంటే ఆల్వేస్ ఐ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్స్. బికాజ్ నాకు తక్కువ అమౌంట్ వచ్చినా పర్లేదు. నాకు పర్ డే నేను ఒక 50 పాయింట్స్ సింగిల్ లాట్‌తో 50 పాయింట్స్ క్యాప్చర్ చేసినా పర్లేదు. నేను ఎవ్రీ డే ప్రాఫిటబుల్‌గా ఉండాలి. ఇన్ కేస్ ఎవ్రీ డే ప్రాఫిటబుల్‌గా ఉండకపోతే నేను ఆ ట్రేడే తీసుకోను. బికాజ్ హై ప్రాబబిలిటీ జోన్‌లో ఉంటే ఇలా ప్రిఫర్ చేసుకుంటాం. మన మైండ్ ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే మనం అంత స్ట్రాంగ్ అవుతాం. మనం పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎలా స్విచ్ అవ్వాలి అని ఆలోచిస్తే మనం లాసెస్‌తోనే ఎండ్ అవుతాం ఆ డే అంతా గూడా. ఓన్లీ థింగ్ ఈజ్ మనం బ్యాక్ టెస్ట్‌లో ఏం చెప్పినాం అది మనకు అవుతుందా లేదా అనే దానిపైనే ఫోకస్ చేయండి. సో, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై హై ప్రాబబిలిటీ ట్రేడ్. అండ్ నేను ఇక్కడ కూడా లెవెల్స్ డిస్కస్ చేయట్లేదు, ఏం చెప్పట్లేదు. సో, నేనొక 1:2, 1:3 రేంజ్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేస్తా పర్సనల్‌గా. ఠీకే. అండ్ యాహ్! నెక్స్ట్ థింగ్ ఈజ్ మీడియం ప్రాబబిలిటీ. మీడియం ప్రాబబిలిటీ ఏంటి అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఆహ్, ఆహ్,
రష్యా నుంచి అనుకుంటే సమ్ వీఐపీస్ అయితే మన ఏరియాలో ఉన్నారు. ఆర్ ఇంకేదో గుడ్ న్యూస్ రావచ్చు. ఏదన్నా జరగవచ్చు. ప్రైస్ ఎప్పుడైనా సరే ఒక గ్యాప్ అప్ అయ్యి ఈ ఏరియాలోనే ఒక సైడ్‌వేస్ యాక్షన్ ఆర్ ఒక మంచి హ్యామర్ లాంటిది ఫార్మ్ అయితూ పైకెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి మై మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్ అండ్ 1:2 తర్వాత ఈ ప్రాఫిట్స్‌ని ఎగ్జిట్ చేయడానికి ట్రై చేస్తా. బికాజ్ నా బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్‌లో 1:3, 1:4, 1:5 అనేది మీడియం ప్రాబబిలిటీ తర్వాత చూసిన సిట్యుయేషన్స్ తక్కువ కాబట్టి మీకు చెప్తా ఉన్నా. ఇదొక పర్సనల్ వ్యూ అంతే. ఠీకే. అండ్ డేటా మీరు చెప్పేది నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయ్యి, ఎక్కడో ఓపెన్ అయ్యి ఇక్కడికెళ్ళదా అంటే వెళ్ళొచ్చు. బట్ ఇలాంటి డేస్‌లో ట్రేడ్ చేస్తామా అంటే పర్సనల్లీ నేను అవాయిడ్ చేస్తా. బికాజ్ నేనేదైతే లెవెల్స్ పెట్టుకున్నానో నిఫ్టీ ఎవ్రీ డే ఎంత మూవ్ అవుతది? 100 పాయింట్సా? 200 పాయింట్సా? 300 పాయింట్సా? దాన్ని బేస్ చేసుకొని అక్కడి వరకి ట్రేడ్ చేసి మిగతాది ట్రైల్ చేయడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ లైవ్‌లో ఓఐ డేటా సపోర్ట్ చేస్తే. అదర్‌వైజ్ ఆ ట్రేడే తీసుకోము. సో, ట్రేడ్ తీసుకొని లాస్ ఎక్కడుంటది? ప్రాఫిట్ కూడా ఉండదు. లాస్ కూడా ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి కాన్ఫిడెన్స్ ఉన్న డేస్‌ని ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తే మనకి మంత్లీ సాలరీ లాగా మనకి కొంత వర్క్ అవుతది. అదర్‌వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ ఎవ్రీ ట్రేడర్. ఎవరైతే రెగ్యులర్‌గా ట్రేడ్ చేయాలి, హావ్ టు ఎర్న్ అంటే ఓవర్‌నైట్ నేను హీరో అయిపోవాలనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్. అంటే మీరు ఒక 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. బట్ 2 ఇయర్స్ మన మనీ అంతా ఒక్క రోజులో కూడా పోయే సిట్యుయేషన్స్ వస్తాయి. బికాజ్ అప్పుడొచ్చే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మనం ఉన్న క్యాపిటల్ సైజ్‌ని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం కాబట్టి. ఎప్పుడైనా సరే పర్సనల్‌గా నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేసిన. సపోజ్ మనకి 3 లాట్స్‌తో, 4 లాట్స్‌తో మంచి అమౌంట్ వస్తుంది. సో, ఇఫ్ ఐ డిప్లాయ్ 10 లాట్స్ అనుకున్నప్పుడు వెనక్కెళ్ళినప్పుడు ఆ 3 డేస్, 1 వీక్ సంపాదించిన మనం క్యాప్చర్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఒక్క ట్రేడ్‌లో పోయిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో, స్ట్రిక్ట్‌గా ఒక ప్లాన్ పెట్టుకోవాలి. ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకోవాలి. నేను డైలీ ఎంత చేయాలి కన్జ్యూమ్ అంటే క్యాప్చర్ చేయగలగాలనేది పెట్టుకొని చేస్తా ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఠీకే. సో, ఇదొక వ్యూ. మీడియం ప్రాబబిలిటీ చెప్పిన, హై ప్రాబబిలిటీ చెప్పిన బుల్లిష్ సైడ్. బేరిష్ సైడ్ ఒక అవాయిడబుల్ సినారియో బికాజ్ ప్రైస్ ఈ రేంజ్‌లోనే ఏదన్నా నెగెటివ్ న్యూస్ వచ్చి బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడే రీటెస్ట్ తీసుకొని ఆర్ ఫేక్ బ్రేక్‌ఔట్ చేసి మళ్ళీ ప్రైస్ కిందికొస్తూ ఒక కన్ఫర్మేషన్ ఇస్తే గైస్ 15 మినిట్స్‌లో ఈ కన్ఫర్మేషన్స్ అన్నీ కనపడవు. 5 మినిట్స్‌లో కనపడతా ఉంటాయి. ఇదొక 1:2 కింద కన్సిడర్ చేస్తా. బట్ పర్సనల్‌గా నేను అవాయిడబుల్ సినారియో. బికాజ్ డేటాతో నేను అలానే ఉంటా కాబట్టి అది. అండ్ మీరు మీ వేరే సినారియో ఉంటే మీరు వేరే సినారియోలోనే చేయండి. నీ నాట్ టు స్విచ్. ఇదొక అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. నెక్స్ట్ సెషన్ కోసం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బుల్లీ సైడ్ అవాయిడబుల్ సినారియో ఎక్కడ వస్తది అంటే పర్సనల్‌గా ఇన్‌కేస్ ఏదో జరిగింది మన మన ఇండియాలోకి ఏదో పెద్ద కంపెనీ రాబోతుంది ఆర్ ఇంకేదో గుడ్ న్యూస్ వచ్చింది. అవన్నీ జరిగినాయి. ప్రైస్ ఈ రేంజ్‌లోనే గ్యాప్ అప్ అయ్యి పైకెళ్తా ఉంటే నేను అది అవాయిడబుల్ సినారియోగా కన్సిడర్ చేసి నేను ఫస్ట్ ట్రేడ్ అయితే తీసుకోను. మీకు హై కన్విక్షన్ ఉండి నిజంగానే పైకెళ్తుంది అనిపిస్తే మీరు చేయొచ్చు. నేను చేసుకునే సెటప్‌లో ఆ ట్రేడ్ ఉండదు కాబట్టి అది తీసుకోనని చెప్తా ఉన్నా. అండ్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే సేమ్ క్వెషన్స్ రిపీటెడ్ వస్తున్నా ఉంటాయి. అండ్ ఎక్కడో చోట మిస్ అయినా కూడా మళ్ళీ వింటారని. అండ్ ఎవరైతే రెగ్యులర్‌గా వింటున్నారో కొంచెం బోరింగ్ ఉండొచ్చు. బట్ బేర్ విత్ మీ. బికాజ్ ప్రీమియం కంటెంట్‌ని మనం చెప్పేటప్పుడు ఏంటంటే మీ లెర్నింగ్ కర్వ్ స్లోగా ఉండొచ్చు దీనిపైన. బట్ చాలా యూజ్ అవుతా ఉంటది. ఇది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో, అవాయిడబుల్ సినారియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేసినాం. మీడియం ప్రాబబిలిటీ ఏంటో చెప్పినాం. హై ప్రాబబిలిటీ ఏంటో చెప్పినాం. అండ్ ఇండికేటర్ రిజల్ట్స్ కూడా అయిపోయినాయి. అండ్ నామినల్ చార్జెస్ ఏముంటాయి మీరు కోర్స్ నేర్చుకోవాలన్నా ఆర్ మీరు ఇండికేటర్ వాడాలనుకున్నా కూడా ఎక్కడ కూడా యూఆర్ నాట్ దట్ కమర్షియల్. బట్ స్టిల్ ఒక నామినల్ చార్జెస్ లేకుంటే ఏంటి అంటే దానికి అంత వాల్యూ ఉండదు. మేము ఇన్ని ఇయర్స్ కష్టపడి డిజైన్ చేసుకున్న దానికి కూడా ఒక కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ అనేది ఉండాలి కాబట్టి నామినల్ చార్జెస్ అనేవి ఉంటాయి. అండ్ వీఆర్ నాట్ హియర్ టు ఫోర్స్ ఎనీవన్ ఇది తీసుకోండి, అది జాయిన్ అవ్వండి. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు రెగ్యులర్‌గా సపోజ్ ఇండికేటర్ ఎక్కడొస్తుంది రెగ్యులర్‌గా ఎందుకొస్తుంది అని బ్యాక్ టెస్ట్ చేసి మీరు దానిపైన ఫోకస్ చేసుకున్నా కూడా మీ పర్సనల్ లైఫ్‌లో ట్రేడింగ్ జర్నీ అనేది ఈజీ అవుతది. ఠీకే. యాహ్! సో, నాకు తెలిసి పాయింట్స్ అన్నీ కవర్ చేసినా అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదన్నా కవర్ చేయకుంటే మాత్రం కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ కమెంట్స్‌లో మెన్షన్ చేయడం ఇష్టం లేకపోతే పర్సనల్‌గా వి హావ్ ప్రొవైడెడ్ అవర్ వాట్సాప్ నంబర్ ఆర్ ఛానల్ డిస్క్రిప్షన్. అక్కడి నుంచి తీసుకొని కూడా మెసేజ్ చేయొచ్చు. సో దట్ ఇన్ కేస్ మాకు లెర్నింగ్ కర్వ్ ఏదన్నా ఉంటే మేము నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. మీకేదైనా హెల్ప్ అవుతది ఆర్ మీరు డేటాలో ఒక రేంజ్ వరకొచ్చి ఇక్కడ స్టక్ అయ్యామనుకుంటే దాన్ని హెల్ప్ చేయడానికైతే ట్రై చేస్తాం. ఠీకే. యాహ్! అండ్ హెల్తీ వేలో ఉంటే దట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్‌ఫుల్. నెక్స్ట్ థింగ్ ఈస్ నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.